అడుగున శివలింగం, దానిపైన ఆదిశేషుడు, ఆయన పైన వాసుకి, ఆ పైన సుబ్రహ్మణ్యుడు. ఈ విధంగా దర్శనమిచ్చే శక్తివంతమైన క్షేత్రమే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. ఏంటండి ఈ విగ్రహం ఇంత విచిత్రంగా ఉందంటే, వాసుకి సర్పాన్ని రక్షించడానికి సుబ్రహ్మణ్యుడు కొలువైన క్షేత్రం ఇది. ఒకసారి గరుత్మంతుడు సర్పజాతిని నాశనం చేస్తూ వాసుకిని చంపేంత పని చేస్తాడు. అప్పుడు అది తప్పించుకొని శివుని దగ్గరికి వెళ్ళి శరణు వేడుతుంది. అప్పుడు ఈశ్వరుడు భూలోకంలో మహీనదిలో స్నానమాచరించు, ఏ పాపాన్నైనా భస్మం చేసే శక్తి ఆ నదికి ఉంది, అక్కడే సుబ్రహ్మణ్య స్వామి కోసం తపస్సు చేయి, అతడు నిన్ను గరుడుడి నుంచి రక్షిస్తాడు అని చెప్తాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై వాసుకి అభయమిచ్చి అక్కడే కొలువై ఉంటాడు. ఆలయం గర్భాలయంలోనికి ఎవరిని అనుమతించరు. ఎందుకంటే ఇప్పటికీ వాసుకి నుంచి విషవాయువులు వస్తుంటాయంట. కొంతమంది తపశక్తి ఉన్న వాళ్ళు మాత్రం లోనికి వెళ్తారు. బయట గరుడ స్తంభం ఉంది కదా, ఇదే వాసుకు నుంచి వచ్చే విషవాయువులను న్యూట్రలైజ్ చేస్తుంది. భక్తులు కూడా అక్కడి నుంచే స్వామిని దర్శించుకుంటారు.